చాలామంది వస్తారు. అందరినీ గ్రామస్తులందరూ శాంతిగా రిసీవ్ చేసుకొని వాళ్ళని చూసేటట్టు కూడా చూస్తాం. ఈ బాధ్యత మేము యాదిరెడ్డి సావుకు ప్రధానమైన కారణం 9th డిసెంబర్లో పార్లమెంట్లో బిల్లు పెడతామని పెట్టక దాన్ని నాంచడం వల్లే తాత్సర్యం చేయడం వల్లే జరిగింది. ఆయన ఒక్కనిదే కాదు, ఈ మధ్య 700 మంది అమరవీరులు వారు చాలా అంటే చాలా గొప్పగా పోరాడి వచ్చారు. అందుకే మనం ఏం చెప్తున్నామంటే ఇది రాజకీయమైన సమస్య ఢిల్లీలో ఉంది కాబట్టి, పార్లమెంట్లో ఉంది కాబట్టి మొట్టమొదట పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి ఈ అమరవీరుని యొక్క ఆశయం నెరవేరాలంటే పార్లమెంట్లో ఇమ్మీడియట్ బిల్లు పెట్టాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. రెండవది, ఇక్కడ పంపించినటువంటి పారామిలిటరీ వాళ్ళందరినీ వెనక్కి పంపించాలి. మూడవది, రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలారా మీరు ఇక వెనకకు మరి చూడకండి. ఇలాంటి అమరవీరుల త్యాగం నుండి మీరు గుణపాఠం నేర్చుకోండి. మీరు తెలంగాణలో బిల్లు పెట్టే వరకు మీ రాజీనామాలు వెనక్కి తీసుకోవద్దని మేము ప్రజలు డిమాండ్ చేస్తున్నాం. మూడవది, రాజీనామా చేయని మంత్రులారా, ఎమ్మెల్యేల, ఎంపీలారా, ముఖ్యంగా జయపాల్ రెడ్డి ఈ ప్రాంతం ఆయన కాబట్టి వెంటనే రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో భాగం కావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉట్టి రాజీనామాలు చేసి ఇంట్లో ఉండడం కాదు, మళ్ళీ చెప్తున్నా, రాజీనామాలు చేసినప్పుడు తెలంగాణ ప్రజా ఉద్యమాలలో భాగం కావాలి. ప్రజా ఉద్యమాలు ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా ఈ త్యాగం నుండి గుణపాఠం నేర్చుకొని అన్ని రాజకీయ పార్టీలు ఒకే నినాదం చేయి తెలంగాణని ఏకం కాదు. అన్ని ప్రజా సంఘాలు ఏకం కాదు. లక్షల కోట్లాది మంది ప్రజలు కదిలి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. రేపు యాదన్నది జరుగుతున్నటువంటి అంతిమ యాత్ర వాడి ఒక్కరి బిడ్డ కాదు, తెలంగాణ తల్లి బిడ్డ కాబట్టి లక్షలాది మంది పాల్గొని ఆయనకు అంతిమయాత్ర మనం ఉండాలి. కాబట్టి అంతిమయాత్రకు వస్తున్నటువంటి వాళ్ళు ఈ ఊర్లో ఉన్న యువతరం బాధ్యత. మన శత్రువు వచ్చినా సరే మీరు ప్రశ్నించి చూడనియండి. ఎవరు మాత్రం రాజీనామా చేయాలి. ఎవరు వచ్చినా